అసలు ఇంటికాడైతే గబగబా మాట్లాడుకునే వాళ్ళ కార్లు ఏంటబ్బా సైలెంట్గా ఉన్నారు అనుకున్నాను. ఇంతలోకైతే మనం పెంచులకొండకైతే రీచ్ అయ్యామన్నమాట. పెంచులకొండకి వెళ్ళే ఎంట్రన్స్లోనైతే కొంతమంది అయితే మా వెహికల్స్ని అయితే ఆపుతున్నారనమాట. నేనైతే ఎందుకు ఆపుతున్నారబ్బా అని నేను అనుకుంటున్నాను. అక్కడ అమౌంట్ అయితే పే చేయాలంట 17 రూపీస్. అది పే చేస్తే లోపలికి అలౌ చేస్తారంట. ఒకసారి చూడండి. మా దగ్గర అయితే యూపీ అయితే ఉన్నాయన్నమాట. హ్యాండ్ క్యాష్ తీసుకోవడం మర్చిపోయాము. ఇక్కడేమో సిగ్నల్ ఏమో 5G చూపిస్తుంది, కానీ ఎలాంటి ఆప్షన్ అయితే రావట్లేదు అనమాట యూపీఐకి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే పెంచులకొండకి అయితే రీచ్ అయ్యాను. అయితే ఈ పెంచులకొండ దగ్గర అయితే మన ఇక్కడ సర్వర్లు ఏమి అసలు యూపీఐ కానీ ఏ ట్రాన్సాక్షన్ అసలు పనిచేయట్లేదు. అయితే ఇక్కడ మధ్యలో అయితే మనము దిగేస్తాం కాబట్టి ఇక్కడ అయితే వీళ్ళు టోకెన్ అయితే ఇచ్చి 70 రూపీస్ కట్టి లోపలికి అలౌ చేస్తున్నారు. కానీ మా దగ్గర అయితే యూపీఐ అయితే ఉందన్నమాట, కానీ మనీ అయితే లేవు. టోకెన్ తీసుకుంటేనే అలా ఉంటా. మళ్ళీ ఫోన్పే చేసినా కానీ రిసిప్ట్ లేదని అని అంటున్నారు. అందుకే ఇక్కడ అన్నీ నేనైతే ఇక్కడ కార్ పార్కింగ్ చేశాను పక్కన. చూద్దాం నెక్స్ట్ పక్కకి ఏమైనా మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలో లేదంటే సైకిల్ మనీ ట్రాన్స్ఫర్ చేయాలో చూద్దాం. ఇప్పుడైతే మనీ అయితే వేసాము. ఇప్పుడే రిసిప్ట్ అయితే వేయలేదు, కానీ మనీ అయితే ట్రాన్సాక్షన్ అయితే చేసాము కొంచెం వెళ్ళకలా చేసి. మొత్తానికైతే మా అన్నయ్య కిందకి నడుచుకుంటూ వెళ్ళి అయితే ఫోన్పే అయితే చేసేసాడు. కానీ నైట్ టైం అయితే పెంచులకొండ చూడండి ఎలా ఉందో.